17 ఏళ్లుగా కార్లను చోరీ చేస్తూ ఏకంగా పేరులోనే మారుతి అని ఇముడ్చుకున్న ఘరానా మోసగాడు నయం చేసిన నేరాల సంఖ్య 132. అతని పేరు చెబితే పోలీసులకే చెమటలు పడతాయంటే అతని స్థాయిని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. నేరాలు చేయడంలో శతకం సాధించిన ఈ ఘనుడు పోలీసుల కళ్లు కప్పి తప్పించుకోవడంలో దిట్ట. ఖాజా నయూముద్దీన్ అలియాస్ మారుతి నయూం పాతబస్తీ యాకుత్పురాలో కారు మెకానిక్గా పనిచేస్తూ 18 ఏళ్ల ప్రాయంలోనే చోరీలకు అలవాటు పడ్డాడు. 1992లో ముందుగా చిన్న చిన్న దొంగతనాలతో ప్రారంభించిన తన నేర ప్రవృత్తిని నయూం వయసుతో పాటు నేరాల్లో రాటుదేలాడు. మెకానిక్గా పనిచేస్తూనే రాత్రి వేళల్లో ఇళ్లలో చోరీలు చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత ప్రావీణ్యం పెంచుకుని షట్టర్ల తాళాలు పగలగొట్టి పెద్ద పెద్ద దొంగతనాలు చేయసాగాడు. ఇలా చోరీలు చేయడం, పోలీసులకు చిక్కడం, జైలుకెళ్లి శిక్ష అనుభవించడం అతనికి సర్వసాధారణమైపోయింది. ఆ తర్వాత నకిలీ తాళం చెవుల ద్వారా కార్లను తస్కరించడం నేర్చుకున్నాడు. కార్లను తస్కరించడం, నెంబర్ ప్లేట్లను మార్చి అందులోనే తిరగటం, అదే కార్లలో వెళ్లి షట్టర్ దొంగతనాలకు పాల్పడుతుండేవాడు. చివరకు నకిలీ పత్రాలు సృష్టించి ఆ కారును అమ్మి జల్సాలు చేయటం అతనికి అలవాటు. చోరీలతో పాటు అప్పుడప్పుడు ఎదురు తిరిగిన వారిపై విరుచుకుపడటం ఇతని నైజం. తాను చేస్తున్న ఈ ఘనకార్యంలో తనతో పాటు బావమరుదులైన మహ్మద్ రెహమాన్, మహ్మద్ ఇమ్రాన్తో పాటు వరుసకు సోదరుడయ్యే మహ్మద్ షాబాజ్ను నయూం తన గ్యాంగ్లో చేర్చుకున్నాడు. వారితో పాటు స్నేహితులైన యూసుఫ్, ఇమ్రాన్ ఖాన్తో బరితెగించి చోరీలకు పాల్పడసాగాడు. ఇలా 17 ఏళ్లలో మారుతి నయూం ఇప్పటివరకు 132 చోరీలు చేశాడు. 11 సార్లు పోలీస్ కస్టడీ నుంచి కూడా తప్పించుకున్న నయూం నేరాలు చేయడంలోనే కాదు, పోలీసుల కళ్లు కప్పటంలో కూడా తన ప్రతిభ చాటుకునేవాడు. పోలీసులకు చిక్కగానే ఏదో సాకుతో ఆసుపత్రిలో చేరడం, అక్కడ వారి కళ్లుగప్పి పారిపోవడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. దాంతో అతన్ని అరెస్టు చేసిన తర్వాత కాపలా కాసే పోలీసులు సైతం భయపడుతుంటారు. మావోయిస్టుల గ్రూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గ్యాంగ్స్టర్గా అవతారమెత్తాడు. భూదందాలు, హత్యలు, అరాచకాలతో చెలరేగిపోయేవాడు. దశాబ్దానికి పైగా భూదందాలు, సెటిల్మెంట్లు చేస్తూ గ్యాంగ్స్టర్గా మారాడు నయూం. తొలుత అతని సోదరుడు అలీం సైతం ఇదే తరహాలో భూదందాలు, పంచాయతీలు చేస్తూ నేరాలకు పాల్పడ్డాడు. పౌర హక్కుల నేత బెల్లి లలితను అలీం అతి కిరాతకంగా హత్య చేశాడు. అలీంపై కక్ష పెంచుకున్న బెల్లి లలిత సోదరులు అలీంను హత్య చేశారు. సోదరుడి మరణం అనంతరం నయూముద్దీన్ నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. నల్గొండ జిల్లాతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో భూదందాలు, పంచాయతీలు నిర్వహిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ వస్తున్నాడు. భువనగిరి, ఆలేరు ప్రాంతాలతో పాటు రాజధానిలోనూ పెద్ద ఎత్తున అనుచరులను ఏర్పాటు చేసుకుని దందాలు నిర్వహించాడు. ఎప్పుడూ బయటకు కనిపించకుండా రహస్య ప్రాంతాల్లో ఉంటూ సెటిల్మెంట్లు చేస్తూ వచ్చాడు. ఐపీఎస్ అధికారి వ్యాస్ను హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో హత్య చేశాడు. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లాడు. జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత పోలీసులకు కోవర్టుగా మారాడు. అప్పటి పీపుల్స్ వార్ గ్రూప్నకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ వారిని లక్ష్యంగా చేసుకుని పౌర హక్కుల నేతలపై కక్ష పెంచుకున్నాడు. పౌర హక్కుల నేత పురుషోత్తం, అజీంలను హత్య చేశాడు. వలిగొండ సమీపంలో కోనపురి రాములు, పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసుల్లో ఇతని హస్తముంది. నయో ముఠా అంటేనే ప్రజలు వణికే పరిస్థితి నల్గొండ జిల్లాతో పాటు సమీప జిల్లాల్లో నెలకొంది. నయూం ఒక్కోసారి ఉన్మాదులా ప్రవర్తించేవాడు. తొలుత ఓ విద్యార్థి సంస్థలో పనిచేసినట్లు సమాచారం. భువనగిరిలో డిగ్రీ కళాశాల చదువుతూ మధ్యలో వదిలేసి వెళ్లిపోయాడు. కరాటే నేర్చుకున్న నయూం అప్పట్లో పాములను కళాశాలకు తీసుకొచ్చి భయపెట్టేవాడు. నయూం తండ్రి విద్యుత్ శాఖలో డ్రైవర్ కాగా అతనికి 2 అక్కలు ఉన్నారు. నయూం ఎన్కౌంటర్ను చేవెళ్ల తెరాస ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ధృవీకరించారు. మొదట నయూమే పోలీసులపై కాల్పులు జరిపినట్లు ఆయన తెలిపారు. నాయకులు ఫోన్ చేసిండ్రు, నయం ఎన్కౌంటర్ అయింది. వారు షాద్నగర్లో ఉండే. షాద్నగర్లో ఇది ఇనిషియల్ రిపోర్ట్స్ ఏమో టెర్రరిజం అని ఢిల్లీలో అనేది, అది కాదని రూల్ అవుట్ చేసిండ్రు. నక్సలైట్స్ కూడా కాదని రూల్ అవుట్ చేసిండ్రు. ఇది ఒక వ్యక్తికి మీద ఎన్నో కేసెస్ ఉన్నాయి.
దాని మీద పోలీస్ పర్స్యూ చేస్తుండే ఆ ఎన్కౌంటర్ ఇవాళ అయింది. హీ వాస్ క్యారింగ్ వెపన్స్ అండ్ వెన్ ద పోలీస్ approached them, they opened fire, so these people retaliated.